అందరికీ శుభమండి. మరలా ఇంకొకసారి ఒక చిన్న వీడియో చేయడానికి పరమ తండ్రి ఇచ్చిన అవకాశం బట్టి మీకు లెక్కలేని ఉన్నారు. ఈరోజు అనుకోకుండా ఒక పెద్ద దుర్బోధకుడు నాకు ఎదురయ్యాడు, తటస్థించాడు. వాడు ఏమంటాడంటే, మీరు బోధించేదంతా కూడా దుర్బోధ అన్నాడు నన్ను. దేని గురించి అన్నాను, మీరు వాక్యం చెప్పడం మానేసి జనాలను భాష వైపు తీసుకెళ్తున్నారు, భాష వైపు మళ్ళిస్తున్నారు అన్నాడు. నేనేం భాష వైపు మళ్ళించట్లేదు, నేను బాగానే చెప్తున్న వాక్యమే చెప్తున్నాను అన్నాను. కాదు, మీరు యోషువ మెస్సీ అంటున్నారు అన్న. అవును, ఆయన పేరు అది, ఆయన పేరు యోషువ మెస్సీ కాబట్టి యోషువ మెస్సీ అంటున్నాం. ఆయన నీకేంటి నష్టం అని అడిగాను. లేదు, సువార్త చేయడం మానేసి మీరు భాష వైపు మళ్ళిస్తున్నారు అన్నారు. భాష వైపు ఏం మళ్ళించట్లా, నీకు ఒక విషయం చెప్తే విన్నాను. దోషకుడు హింసకుడైన సౌలుకు దమస్కు రోడ్లో కనబడి నా పేరు ఈసోస్ క్రీస్తస్ అని ఏమన్నా గ్రీకులో చెప్పాడా? లేదు. పోనీ దమస్కు రోడ్లో కనబడిన మెస్సయ్య గారు నా పేరు జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్ భాషలో అని చెప్పాడా? లేదు. అదే మెస్సయ్య గారు దమస్కు రోడ్లో అపోస్తలులైన సౌలుకి కనిపించి నా పేరు ఏసా మస్సీ అని అరబ్బీ భాషలో చెప్పాడా? లేదు. పోనీ అదే మెస్సయ్య దమస్కు రోడ్లో అపోస్తలులైన సౌలును పడగొట్టి, దోషకుడు హింసకుడు కదా అప్పటికి, ఆయన పడగొట్టి నా పేరు యేసుక్రీస్తు అని చెప్పాడా? తెలుగు భాషలో చెప్పలేదు కదా. మరి ఆయన ఏం భాషలో చెప్పాడు? నువ్వేం బైబిల్ చదువుతున్నావు అని అడిగాను. నువ్వేం బైబిల్ చదువుతున్నావు, బైబిల్ ఎన్నిసార్లు చదువు నువ్వు అంటున్నాడు. బైబిల్లో అపోస్తలుల గారు 26వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో ఒకసారి చదువుతాను చూడు. మేమందరము నేరపడినప్పుడు సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోళ్ళకు ఎదురుతుంటే నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభు నీవు హింసించున్న యెషూవను అని చెప్పాడు. ఎవరి బైబిల్ చదువు తెలుస్తుంది, అది ఒరిజినల్ బైబిల్. ఒరిజినల్ బైబిల్ ఏం రాస్తుంది? యెషూవ అని చెప్పాడు. తర్వాత అపోస్తలులందరూ యెషూవ అనే బోధించారు. మరి అపోస్తలు బోధించిన బోధ నేను బోధిస్తుంటే నేను దుర్బోధకుడు నీకైతే, మరి నువ్వు బోధించే దాన్ని బట్టి నేనేమనుకోవాలి? నువ్వు మహా దుర్బోధకుడు అని అన్నా తప్పేమైనా ఉందా? అపోస్తలు ఏదైతే బోధించారో దాన్ని కేవలం కాపీ చేసి పేస్ట్ చేసి జనాలకు చెప్తే సరిపోద్ది. ఎక్స్ట్రాలు ఏం చేయాల్సిన పనిలా. అర్థమవుతుందా? అపోస్తలు ఏం బోధించారో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి చెప్పడమే జనాలకి. కాపీ పేస్ట్ పోలేదు, అంటే వాళ్ళు చేసిన దాన్ని మనం చెప్పడమే. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చెప్పారు, అవి మాత్రమే ప్రజలకు చెప్పాలి. కొత్తగా ఏమి ఎవడో క్రియేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి నువ్వు నేర్చుకోవడమే. వెనక్కి వెళ్ళి ఒక 2000 సంవత్సరాల కిందట అపోస్తలు ఏం బోధించారు ప్రజలకి, అదే నువ్వు బోధిస్తేనే నువ్వు నిజమైన బోధకుడు, లేకపోతే నువ్వు దుర్బోధకుడే. నువ్వు దుర్బోధ చేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందా? కాబట్టి ప్రతివాడిని దుర్బోధకుడు ఎవడ దుర్బోధకుడు? నువ్వా దుర్బోధకుడు, నేను దుర్బోధకుడు. యేసుని బోధించే నువ్వు దుర్బోధకుడువా? యెషూవ అని చెప్పి బోధించే నేను దుర్బోధకుడా? అర్థమైందా నీకు ఇప్పుడు? ఆయన ఏమని చెప్పాడు? ఆయన తోటి అపోస్తలులైన సౌలుతో ఆయన ఏమని చెప్పాడు? నేను యెషూవను అని హెబ్రీ భాషలో చెప్పాడు తప్ప తెలుగు భాషలో నేను యేసుక్రీస్తుని నన్ను ఆరాధన చేయని నేను చెప్పలా. కాబట్టి సొల్లు కబుర్లు మానేసి ఏంటి కొంచెం పద్ధతిగా బైబిల్ చదవడం నేర్చుకో. నేను ఆల్రెడీ చదివాను కాబట్టి, స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నా. నీకులాగా గంటలు డిబేట్ చేసి అంత టైం నాకు ఉండదు. 2 ముక్కలు చూడు. దావీదు మహారాజు పెట్టి ఒకటి ఇచ్చాడు చూసావా ఎవరికి? గులియాతు గడికి. అలా ఉంటుంది నాతో వ్యవహారం. అర్థమవుతుందా? గంటలు నీకోసం స్టడీ చేసి నువ్వేదో చెత్త చెప్పి ఆ చెత్త డిబేట్ల దగ్గర వచ్చి మళ్ళీ నీతో మాట్లాడటం, నువ్వు నాతో మాట్లాడటం ఉంటావు. నా యుద్ధం అంతా లాగిపెట్టి కొట్టాను, పట్టడం అవతల నుంచి పడినట్టు పట్టమే. కాబట్టి నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకుంటే మాత్రం పరిస్థితి ఇంకో రకం ఉంటుంది. ఆయన యోషువ మెస్సయ్య, ఆయన పేరే యోషువ మెస్సయ్య. నేను భాష వైపు ఏం మళ్ళించట్లా, ఆయన ఎగ్జాక్ట్ పేరు చెప్తున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పరిపూర్ణుడైన ప్రకారం నీవును పరిపూర్ణంగా ఉండమన్నాడు. యాజ్ హీ ఈజ్ పెర్ఫెక్ట్, వీ హ్యావ్ టు బీ పెర్ఫెక్ట్ ఇన్ ఆల్ హీజ్ వేస్. అర్థమవుతుందా? కనుక పెర్ఫెక్ట్ అయిన పేరు నేను చెప్తున్నా.
ఆయన ఒరిజినల్ పేరు చెప్తున్నా, నువ్వు డూప్లికేట్ పేరు చెప్తున్నావు. కాబట్టి నీకు నాకు అదే తేడా. కాబట్టి నువ్వు దుర్బోధకుడు అవుతావు, కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా దుర్బోధకుడిని అవ్వను. ఒకవేళ నువ్వు ప్లాన్ చేసి ట్రై చేద్దాం అనుకున్నా కూడా జరిగే పని అది కాదు. అది గుర్తుంచుకుని నువ్వు కూడా యేసు క్రీస్తు అంట మానేసి, జీసస్ క్రైస్ట్ అంట మానేసి, ఈసోస్ క్రీస్తస్ అంట మానేసి, అర్థమైనా, ఏసా మెస్సీ అంట మానేసి యెహోషువ మెస్సీ అంట నేర్చుకో. అప్పుడు నువ్వు సద్బోధకుడు అవుతావు, లేకపోతే నువ్వు దుర్బోధకుడుగానే మిగిలిపోతావు. ఓకేనా? షలౌం.